హలో ఆస్పిరెంట్స్, ఈరోజు మనం డైరెక్షన్స్ టాపిక్ని చూద్దాం. డైరెక్షన్ టాపిక్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. నార్త్ అంటే ఎటు, రైట్ అంటే ఎటు, లెఫ్ట్ అంటే ఎటు, సౌత్ అంటే ఎటు. బట్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. రైట్ వెళ్తున్నారు, లెఫ్ట్ వెళ్తున్నారు, ఇన్ని ఒక్కసారి కండిషన్స్ ఇచ్చేసరికి. సో ఈ వీడియోలో మనం సింపుల్గా ఎలా చేయాలి అండ్ ప్రోటోకాల్ ప్రకారం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. దాని ప్రకారం మీరు ఇండియా బిక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో డైరెక్షన్స్ సాల్వ్ చేయడానికి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ డయాగ్రామ్. మీకు కన్ఫ్యూజన్ వస్తుంది అనిపిస్తే ప్రతి ప్రాబ్లమ్కి ఈ డయాగ్రామ్ వేసుకోండి. బికాజ్ మ్యాక్సిమం 2 to 3 ప్రాబ్లమ్స్కి మించి అడగరు. సో నార్త్, మీకు న్యూస్ ఐడియా ఉంది కదా, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ న్యూస్, మనం చూసే న్యూస్. సో ఇది కూడా అంతే, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఇఫ్ మీకు డైరెక్షన్స్తో కంగారులో ఎప్పుడైనా ప్రాబ్లం అవుతుంది అనిపిస్తే, సో ఇది స్లీపింగ్ జెడ్లా ఉంటుందన్నమాట. ఇది ఇలా నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, ఇది స్లీపింగ్ జెడ్ లాగా ఇలా గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ది ఏంటంటే, ప్రాబ్లమ్స్లో మెయిన్గా మిస్టేక్స్ అయ్యే చోటు ఏంటంటే, ఎవరి పర్స్పెక్టివ్లో ఎవరు ఏ డైరెక్షన్లో ఉన్నారో మనం చెప్పగలగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ ఇక్కడ ఉన్నాడు, సుమిత్ ఇక్కడ ఉన్నారు. సో రాహుల్కి సుమిత్ ఏ డైరెక్షన్లో ఉన్నారంటే సౌత్ అని చెప్పాలి. సుమిత్కి రాహుల్ ఏ డైరెక్షన్లో ఉన్నారంటే నార్త్ అని చెప్పాలి. సో క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ సాల్వ్ చేయడమే కాకుండా ఎవరి పర్స్పెక్టివ్లో అడుగుతున్నారో కూడా చూడడం చాలా ఇంపార్టెంట్. సో లేట్ చేయకుండా ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత మీకు ఇంకా డౌట్గా ఉంటే లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. ఇంకా ప్రాబ్లమ్స్ని మనం షార్ట్స్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూద్దాం. ఇట్ ఈస్ గివెన్ సచిన్ వాక్స్ 20 kilometers నార్త్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సచిన్ ఉన్నారు అనుకుందాం. ఇక్కడ నుంచి హీ వాక్స్ 20 kilometers నార్త్. సో 20 kilometers నార్త్కి వెళ్ళారు. హీ టర్న్స్ లెఫ్ట్. నార్త్ అంటే ఇటు సైడ్ తిరుగున్నారు, ఇతనికి రైట్ సైడ్ ఎటు ఇటు, లెఫ్ట్ సైడ్ ఎటు ఇటు. సో ఇటు తిరిగి అండ్ వాక్స్ 40 kilometers. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 40 kilometers ట్రావెల్ చేశారు. సరిపోయిందా? నెక్స్ట్ హీ అగైన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 20 kilometers. సో మనిషి ఇప్పుడు అటు సైడ్ తిరుగున్నారు, వాళ్ళకి రైట్ ఎట్ అవుతుంది ఇటు అండ్ లెఫ్ట్ ఎట్ అవుతుంది కిందకి. సో పర్సన్ ఇటు తిరుగున్నారని మనం అజ్యూమ్ చేసుకోవాలి. తిరిగినప్పుడు ఇటు రైట్, ఇటు లెఫ్ట్. సో లెఫ్ట్ అన్నారు కాబట్టి కిందకి వచ్చి 20 kilometers ట్రావెల్ చేశారు. అండ్ దెన్ ఫైనలీ హీ మూవ్స్ 20 kilometers ఆఫ్టర్ టర్నింగ్ టు లెఫ్ట్. సో పర్సన్ కిందకి టర్న్ అయి ఉన్నారు, అంటే ఇటు సైడ్ ఉన్నారు. ఇటు సైడ్ ఉన్నారంటే రైట్ సైడ్ ఎట్ అవుతుంది ఇటు, లెఫ్ట్ సైడ్ ఎట్ అవుతుంది ఇటు. ఇక్కడ హీ మూవ్స్ 20 kilometers అని అన్నారు. సో ఇక్కడ నుంచి హీ ట్రావెల్డ్ 20 kilometers. అంటే ఇది స్టార్టింగ్ డెస్టినేషన్, ఇది ఫైనల్ డెస్టినేషన్. ఓకే, హౌ ఫార్ ఈజీ ఫ్రమ్ ద స్టార్ట్ పొజిషన్. సో ఇది స్టార్ట్ పొజిషన్. ఇక్కడ నుంచి నార్త్ ఎంత వెళ్ళారో సౌత్ కూడా అంతే వచ్చేసారు కదా. సో హైట్లో ప్రాబ్లం లేదు. ఇప్పుడు డిస్టెన్స్ ప్రకారం చూద్దాం. ఇక్కడ నుంచి హీ ట్రావెల్డ్ 40 kilometers, కానీ ఇక్కడ నుంచి 20 kilometers మాత్రమే రిటర్న్ వచ్చారు. సో ఇంకా ఎన్ని కిలోమీటర్స్ రిటర్న్ రావాలి? ఇంకా 20 kilometers రిటర్న్ రావాలి. అంటే ఇతను 20 kilometers డిస్టెన్స్లో ఉన్నారని అర్థం. సో 20 kilometers ఈజ్ ది ఆన్సర్. ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నారు అని అడిగారు అనుకో, ఇక్కడ నుంచి కోర్స్ మనం గీసుకున్న చార్ట్ ప్రకారం ఇది నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. సో నార్త్ పైకి, వెస్ట్ పక్కకు కదా. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్నారు కదా. సో వెస్ట్లో ఉన్నారని అర్థం. వెస్ట్ సైడ్ ఉన్నారు అండ్ 20 kilometers డిస్టెన్స్లో ఉన్నారు. అర్థమైందా? అండ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజన్ వస్తుంది అనుకో, ఇక్కడ ఓకే బట్ ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ వస్తుందంటే సింపుల్గా ఏం లేదు, గుర్తుపెట్టేసుకోండి. నార్త్లో వెళ్తున్నారంటే ఇటు రైట్ అవుతుంది, ఇటు లెఫ్ట్ అవుతుంది. వెస్ట్లో వెళ్తున్నారంటే ఇటు రైట్ అవుతుంది, ఇటు లెఫ్ట్ అవుతుంది. సౌత్లో వెళ్తున్నారు అంటే ఇటు రైట్ అవుతుంది, ఇటు లెఫ్ట్ అవుతుంది. ఈస్ట్లో వెళ్తున్నారు అంటే ఇటు లెఫ్ట్ అవుతుంది, ఇటు రైట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు గుర్తు రావట్లేదు, ఆన్ స్పాట్ చేయలేకపోతున్నానంటే ఈ ప్రోటోకాల్ మొత్తం గుర్తుపెట్టేసుకోండి, మొత్తం ఎంటైర్ టాపిక్ వచ్చేసినట్టే మీకు. ఆర్ఎల్స్ లేదు మీరు సైమల్టేనియస్గా ఎగ్జామ్లో చేయగలుగుతున్నారంటే నో ప్రాబ్లం, మీరు డైరెక్ట్గా చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఈ ప్రాబ్లంలో ఇట్ ఈస్ గివెన్ ఫ్రమ్ హిస్ హౌస్ లోకేష్ వెంట్ 15 kilometers టు నార్త్. సో ఇక్కడ లోకేష్ వాళ్ళ ఇల్లు ఉంది అనుకుందాం. ఇక్కడ నుంచి 15 kilometers నార్త్కి వెళ్ళారు. అండ్ దెన్ హీ టర్న్ టువర్డ్స్ ద వెస్ట్. అంటే వెస్ట్ సైడ్ తిరిగి హీ కవర్డ్ 10 kilometers. సో 10 kilometers ఇటుపక్క వచ్చారు. అండ్ దెన్ హీ టర్న్డ్ సౌత్ అండ్ కవర్డ్ 5 kilometers. సో ఇక్కడ నుంచి సౌత్ తిరిగి 5 kilometers కవర్ చేశారు. ఫైనలీ ఈస్ట్ వైపు తిరిగి హీ కవర్డ్ 10 kilometers. సో ఈస్ట్ అంటే ఇటు కాబట్టి ఇటు తిరిగి హీ కవర్డ్ 10 kilometers. సో మీకు చెప్పినట్టే ఈ చార్ట్ ప్రతిసారి మీరు డ్రా చేసుకోండి, సౌత్ అండ్ వెస్ట్, టు అవాయిడ్ ఎనీ క్యాలిక్యులేషన్ ఎర్రర్స్. సో ఇక్కడికి వచ్చేసాడు 10 kilometers. ఇప్పుడు ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ హిస్ హౌస్, అంటే
ఇనీషియల్గా స్టార్ట్ అయిన పాయింట్ హౌస్ నుంచి ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఎటువైపు ఉన్నాడు అని అడుగుతున్నారు. సో ఇక్కడే కదా ఫైనల్ డెస్టినేషన్. సో ఇక్కడ నుంచి ఇది ఏ యాంగిల్లో ఉంది? అఫ్కోర్స్ నార్త్లో. సో నార్త్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదే క్వశ్చన్లో ఇచ్చిన పర్స్పెక్టివ్, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ డెస్టినేషన్ నుంచి చూస్తే హౌస్ ఏ డైరెక్షన్లో ఉంది అని అడిగారు అనుకో, ఇక్కడ నుంచి హౌస్ ఏ డైరెక్షన్లో కనిపిస్తుంది? సౌత్ కదా. సో సౌత్ మనం ఆన్సర్ పెట్టాలి. సో పర్స్పెక్టివ్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళారు అండ్ రైట్ సైడ్ వచ్చేసారు, రెండు ఈక్వల్గా సరిపోయింది కదా. సో లెఫ్ట్ ఎంత వెళ్ళారో రైట్ కూడా అంతే వచ్చేసారు, బట్ ఓన్లీ హైట్లో డిఫరెన్స్ వచ్చింది. సో ఇది మొత్తం కలిపితే 15 కిలోమీటర్స్. ఓన్లీ ఈ ఏరియా బ్యాక్ వచ్చారు కదా, అంటే ఈ ఏరియా బ్యాక్ వచ్చేసినట్టే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది? ఆఫ్కోర్స్ 15 - 5 అంటే 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నట్టు. సో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడైనా డైరెక్షన్ డిఫైన్ చేయాలన్నప్పుడు. బికాస్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఈ 10 కిలోమీటర్స్ రాలేదనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు వెళ్ళారు, ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ కిందకు వచ్చేసారు అనుకుందాం. ఐ యూజ్ అనదర్ పెన్ క్లారిటీ కోసం. ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చి 15 కిలోమీటర్స్ కిందకు వచ్చేసి ఇక్కడ ఓన్లీ 5 కిలోమీటర్స్ మాత్రమే రిటర్న్ అయ్యారు. ఇప్పుడు హౌస్కి దీనికి ఏ డైరెక్షన్లో ఉంది అని అడుగుతారు. కోర్స్ మనం వెస్ట్ అని చెప్పాలి. సో డైరెక్షన్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశారో తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో దాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇప్పుడు వెస్ట్లో ఉన్నట్టే కదా, ఎంత డిస్టెన్స్లో ఉన్నది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 కిలోమీటర్స్ అయితే ఇంకా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నారని అర్థం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ మోడల్ ఏంటంటే 2 people ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్ ఆర్ ఫేసింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్స్ అండ్ వాటి మధ్య సన్ రైజ్ సన్సెట్ అవి ఇస్తారు అండ్ ఎవరు ఎట్ సైడ్ ఫేస్ చేసి ఉన్నారు మనల్ని అడుగుతారు. సో ఈ ప్రాబ్లంలో మార్నింగ్ అని ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ అని ఇచ్చారా ఈవినింగ్ అని ఇచ్చారో చూసుకోవాలి. మార్నింగ్ అని ఇచ్చారు. మనకి జనరల్గా తెలిసిన యూనివర్సల్ ట్రూత్ ఏంటి? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సో మార్నింగ్ అని ఇచ్చారు కాబట్టి సన్ విల్ బీ ఇన్ ది ఈస్టర్న్ డైరెక్షన్ అండ్ ఈవినింగ్ అని ఇచ్చారంటే సన్ విల్ బీ ఇన్ ద వెస్టర్న్ డైరెక్షన్. ఇది మన అందరికీ తెలిసిందే, బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అండ్ మనకు ఆల్రెడీ తెలిసినట్టే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ డ్రా చేసుకోవాలి. నార్త్ ఈస్ట్ వెస్ట్ అండ్ సౌత్. సో ఈ ప్రాబ్లంలో ఉదయ్ అండ్ విశాల్ వర్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్. సో మనం అనుకుందాం ఉదయ్ ఇక్కడ ఉన్నారు, విశాల్ ఇక్కడ ఉన్నారు అండ్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఫేస్ చేస్తూ ఉన్నారు. At a crossing, if Vishal's shadow was exactly to the left of Uday. ఇప్పుడు ఉదయ్ ఉన్నారు, తను ఇటువైపు తిరుగున్నారు కాబట్టి అతనికి ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది అండ్ ఇది రైట్ సైడ్ అవుతుంది. విశాల్ ఇటువైపు తిరుగున్నారు, అతనికి ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో ఇది మనం చూసుకోవాలి. అండ్ దెన్ ఇఫ్ విశాల్స్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ ద లెఫ్ట్ ఆఫ్ ఉదయ్, అంటే ఉదయ్కి లెఫ్ట్ అంటే ఇటు సైడ్ కదా. సో విశాల్ షాడో ఇటువైపు ఉందని అర్థం. సో ఇది షాడో. దెన్ విచ్ డైరెక్షన్ వాజ్ ఉదయ్ ఫేసింగ్, అంటే అతను ఏ డైరెక్షన్లో ఉన్నారు, ఇది ఏ డైరెక్షన్ అని అడుగుతున్నారు. మనకి కిందకు ఉందంటే సౌత్ కదా అని సౌత్ పెట్టేయకూడదు. సో విశాల్ షాడో అటువైపు ఉందంటే మనకు తెలిసింది ఏంటి? సన్ ఎటువైపు ఉంటుందో దాని షాడో ఆపోజిట్ వైపులో ఉన్నట్టు. సో షాడో అటువైపు పడిందంటే సన్ ఎటు ఉన్నట్టు? అఫ్కోర్స్ ఇటు సన్ ఉన్నట్టు. ఇటు సన్ ఉంది అండ్ ఇది మార్నింగ్ టైం అని ఇచ్చారు. సో సన్ ఎటు ఉంటుంది? ఈస్ట్ డైరెక్షన్ ఉంటుంది. సో సన్ ఎటు ఉంది కాబట్టి అఫ్కోర్స్ ఇది ఏ డైరెక్షన్ అవుతుంది? ఇది ఈస్ట్ డైరెక్షన్. అండ్ దీని ప్రకారం ఈస్ట్ ఇటు ఉంది, వెస్ట్ ఇటు ఉంది, బట్ మనకి ఈస్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది. సో వెస్ట్ ఎటు అవుతుంది? రైట్ సైడ్. సో ఇది వెస్ట్ అవుతుంది. సో ఈ రెండు ఎక్స్చేంజ్ అయ్యాయి కాబట్టి నార్త్ సౌత్ కూడా ఎక్స్చేంజ్ అవుతాయి. సౌత్ ఇక్కడికి వెళ్ళిపోతుంది అండ్ నార్త్ ఇక్కడికి. మనకేం అడిగారు? ఉదయ్ ఏ డైరెక్షన్కి ఫేస్ చేస్తున్నారు అని అడిగారు. ఉదయ్ ఇటువైపు తిరుగున్నారు కదా, ఇది ఏ డైరెక్షన్? నార్త్. సో నార్త్ ఈజ్ ది ఆన్సర్. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. సో మీకు ఒక హోంవర్క్ అనమాట, ఒక అసైన్మెంట్. సో ఈ ప్రాబ్లం ట్రై చేయండి, సిమిలర్ ప్రాబ్లమే. ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఒకవేళ మీకు ఇది ఆన్సర్ రాకపోతే దట్ ఆల్సో లెట్ మీ నో, నేను షార్ట్స్లో కవర్ చేయడానికి ఐల్ ట్రై. అండ్ ఇట్ ఈస్ గివెన్ క్వశ్చన్ మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 morning after sunrise, ఇది కూడా సన్ రైజ్ అనే చెప్పారు, అంటే మార్నింగ్ టైం. సో వీక్ష అండ్ శరణ్య వర్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్, ఇందాకలాగే ఫేస్ టు ఫేస్. అండ్ శరణ్య షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ వీక్ష. సో వీక్ష ఇటు తిరుగుంది, రైట్ లెఫ్ట్ అవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. విచ్ డైరెక్షన్ శరణ్య వాజ్ ఫేసింగ్, ఆల్మోస్ట్ ప్రీవియస్ ప్రాబ్లం లాగే. ప్లీజ్ ట్రై అండ్ లెట్ మీ నో. ఇప్పుడు ఇంకొక మోడల్లోకి వెళ్దాం. ఈ మోడల్ ప్రాబ్లం ఏంటంటే మనకి కొన్ని సెట్ ఆఫ్ కండిషన్స్ ఇచ్చారు, దాని ప్రకారం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీని ప్రకారం ఇచ్చిన క్వశ్చన్ని మనం సాల్వ్ చేయాలి. సో ఒక్కొక్కటి డీకోడ్ చేద్దాం. P percentile Q,
మనం ఇక్కడ ఇచ్చారు కదా అని రాయకుండా ప్రతి వర్డ్ని సెంటెన్స్ని చదవడానికి ట్రై చేయాలి. సో P%Q అంటే P ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ క్యూ. P ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ క్యూ. ఆఫ్ క్యూ అంటే క్యూకి P ఈస్ట్లో ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూ ఉందంటే ఈస్ట్ అంటే ఎటువైపు అటువైపు కదా. సో క్యూకి P ఈస్ట్లో ఉంది. సరిపోయిందా? నెక్స్ట్ క్యూ ప్లస్ ఆర్. ప్లస్ అంటే ఏంటి? క్యూ ఈజ్ నార్త్ ఆఫ్ ఆర్. అంటే క్యూ ఆర్కి నార్త్లో ఉంది. క్యూకి ఆర్ నార్త్లో ఉన్నట్టు కాదు, సారీ ఇక్కడ ఉంది. సో క్యూ ఈజ్ ద నార్త్ ఆఫ్ ఆర్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఆర్ మైనస్ ఎస్ అంటే ఆర్ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ ఎస్. ఆర్ వెస్ట్లో ఉంది. సో ఎస్ ఇటు ఉన్నట్టు ఈస్ట్లో ఉన్నట్టు. సో ఎస్ ఇటు ఉంది. సో అందుకే కదా ఎస్కి ఆర్ వెస్ట్లో ఉంది. నెక్స్ట్ ఎస్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు క్యూ. ఎస్ క్యూకి ఏ డైరెక్షన్లో ఉంది, ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్. సో ఎస్ ఏ డైరెక్షన్లో ఉంది క్యూకి అని అడిగారు. సో క్యూకి ఇదేమవుతుంది? సౌత్. ఇదేమవుతుంది? ఈస్ట్. సో సౌత్ ఈస్ట్లో ఉన్నట్టు. సో బి ఈజ్ ది ఆన్సర్. ఎస్కి క్యూ ఏ డైరెక్షన్లో ఉంది అని అడిగారు అనుకో, నార్త్ అండ్ దెన్ వెస్ట్. నార్త్ వెస్ట్లో ఉంది అని చెప్పాలి. బట్ మనకి ఇలా అడిగారు కాబట్టి సౌత్ ఈస్ట్ అని చెప్పాం. సో ఈ ప్రాబ్లం చూద్దాం. అమిత్ స్టార్టెడ్ వాకింగ్ పొజిషనింగ్ హిస్ బ్యాక్ టువర్డ్స్ ద సన్. సో మనకు తెలిసిన జనరల్ డయాగ్రామ్ ఫస్ట్ తీసుకుందాం. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఇది మనకు బేసిక్ ఐడియా ఉంది కదా, నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. సో వాళ్ళు ఇక్కడ ఏం అడిగారు? అమిత్ స్టార్టెడ్ వాకింగ్ పొజిషనింగ్ హిస్ బ్యాక్ టువర్డ్స్ ద సన్. సో సన్ ఈస్ట్లో జనరల్గా రైజ్ అవుతుంది అండ్ వెస్ట్లో సెట్ అవుతుంది. సో ఇది డే టైమా నైట్ టైమా మనకి ఏం మెన్షన్ చేయలేదు. అప్పుడు సన్ ఈస్ట్ సైడ్ ఉందా వెస్ట్ సైడ్ ఉందా మనకు తెలియదు. సో యూనివర్సల్ రూల్ ప్రకారం మనం జస్ట్ ఈస్ట్ సైడ్ ఉందని అజ్యూమ్ చేసుకుందాం. ఇటువైపే సన్ ఉంది అనుకున్నాం. సో బ్యాక్ ఈస్ట్ వైపు ఉంది అంటే ఫేసింగ్ ఎటు ఉన్నట్టు? వెస్ట్ ఉన్నట్టే కదా. సో ఇటువైపు తిరుగున్నారు అనుకుందాం టువర్డ్స్ ద సన్. ఆఫ్టర్ సమ్ టైమ్స్ హీ టర్న్స్ లెఫ్ట్. సో ఇటువైపు తిరుగున్న వాళ్ళకి లెఫ్ట్ అంటే ఎట్ అవుతుంది? కిందకు అవుతుంది. బికాజ్ అటు రైట్ ఇటు లెఫ్ట్. సో కిందకు వచ్చారు. అండ్ దెన్ హీ టర్న్ రైట్. సో ఇటు తిరుగున్న వాళ్ళకి ఇటు రైట్ అవుతుంది, ఇటు లెఫ్ట్ అవుతుంది. సో ఇటువైపు తిరిగారు అండ్ హీస్ గోయింగ్ అండ్ దెన్ టువర్డ్స్ ద లెఫ్ట్ అగైన్. సో ఇటువైపు మళ్ళీ తిరుగున్న వాళ్ళకి లెఫ్ట్ ఇటు అవుతుంది, ఇటు అవుతుంది. సో ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి రావడానికి వెస్ట్ సైడ్ కొంచెం వెళ్ళారు అండ్ దెన్ సౌత్ సైడ్ కొంచెం వెళ్ళారు. సో వెస్ట్ అండ్ సౌత్ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. సో డి ఈజ్ ది ఆన్సర్. ఇఫ్ ఇన్ కేస్ మనం అజ్యూమ్ చేసుకుందాం, వాట్ ఇఫ్ సన్ వెస్ట్లో ఉందో అనుకుందాం. సో ఇలాంటప్పుడు తన ఫేసింగ్ ఎటు ఉంటుంది? ఈస్ట్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి సేమ్ అగైన్ కొంచెం వెళ్ళారు అండ్ దెన్ పైకి అండ్ దెన్ కొంచెం వెళ్ళారు అండ్ దెన్ పైకి. సో ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నట్టు? నార్త్ ఆర్ ఈస్ట్. బట్ మనకి ఇక్కడ ఆప్షన్లో లేదు కాబట్టి విల్ గో విత్ దిస్ ఓన్లీ. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్లో ఈ ఆప్షన్ కూడా ఇచ్చారనుకో, అప్పుడు విల్ ప్రిఫర్ ఈస్ట్లోనే సన్ ఉంది అన్న కేసు ఉంది కదా, ఆ కేసుని విల్ ప్రిఫర్ యాజ్ ద టాప్ మోస్ట్ ప్రిఫరెన్స్. ఆర్ ఎల్స్ మనకి ఒకవేళ సమ్ టైమ్స్ ఎగ్జామ్లో ఏం జరుగుతుందంటే ఈ ఆప్షన్ ఇవ్వరు, ఓన్లీ నార్త్ ఈస్ట్ అని ఇస్తారు. బట్ మనం సాల్వ్ చేసినప్పుడేమో సౌత్ వెస్ట్ మాత్రమే వస్తుంది. సో అలాంటప్పుడు అప్రోచ్ రాంగ్ అని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇది కూడా ఒక కేసు ఉందని ఐఎమ్ ట్రయింగ్ టు లెట్ యు నో. అండ్ ఇఫ్ ఎగ్జామ్లో ఇచ్చారంటే ఈ కేసు కూడా కన్సిడర్ చేసుకోండి, దట్ సన్ మైట్ బీ ఇన్ ద వెస్ట్ అని. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, నేను షార్ట్స్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సీ యూ టుమారో. బాయ్. అండ్ ఇఫ్ యూర్ న్యూ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.